ఈ వీడియో మిమ్మల్ని కేవలం నవ్వించడానికే, ఎవరిని ఉద్దేశించి కాదు. నా కష్టాన్ని కొంచెం గుర్తించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమా ప్లీజ్. చెప్పు వదినా. అవునా? ఎప్పుడు? సరే సరే. ఏందట ఎప్పుడు లేని ఇవాళ ఆడబిడ్డ మీద మంచి అని ప్రేమ పొంగొచ్చింది. నువ్వైతే ఎప్పుడు ముండబుడ్డి ఏడ్చినట్టు మా ఊళ్ళ మీద ఏడ్చుకుంటానే ఉండు, దొంగ ముండ కొడక. మా తల్లి గారు ఫోన్ చేస్తే చాలు నీ ముడ్డి నొత్తే కావచ్చు. ఇక నొయ్యదా మరి. వాళ్ళు మన ఇంటికి వస్తే చికెన్లు, మటన్లు, అప్పాలు, గారెలు గుద్దలుగా తిని చేతులు ముడ్డికి తుడుచుకుంటూ పోతలు. అదే మనం వాళ్ళ ఇంటికి పోతే చిక్కుడు పప్పు తప్ప ఇంకేం పెట్టలు. అది తిని పిత్తుకుండా మనం వచ్చాడు ఇంటికి. వాళ్ళ దగ్గర ఉన్నదేదో పెడతారు, లేనిది నీ ముడ్ల నుంచి తీసి పెడతారా? మా అన్న బిడ్డ పెద్ద మనిషి అయిందట, ఇలా సారీ ఫంక్షన్ చేస్తాను. అందుకే వదిన ఫోన్ చేసింది, పోయి పింకీకి ఒక డ్రెస్ తేపో. ఎప్పుడైనా మీ వాళ్ళు నాకు అల్లుడని ఒక డ్రెస్ అయినా కొనాలా, ఒక బట్ట బేగ్ అయినా కొనాలా? నాకంటే పోని ఈ చింటగానికైనా ఒక డ్రాయర్ అయినా కొనలేదు. వాళ్ళ పీసి ముడ్ల కొర్రాయి పెట్ట. నేను రాను బేకు ఆ సుల్లిగానింటికి. నువ్వు రాకుంటే ఎట్లా? పింకీకి ఉన్నది నువ్వు ఒక్కనివే మేనమామ. ఇవాళ గనక నువ్వు రాకుంటే అందరు నీ ముడ్డి మీదే ఉంచుతారు. మరి అందరేమో గాని అందరికంటే ముందు నువ్వే ఉంచేటట్టున్నావు నా ముడ్డి మీద. మమ్మీ నేను పోయి కుడకలు తెస్తా. ఇప్పుడు కుడకలు అని ఏ కొల్లిగాడు చెప్పింది నీకు? మనిషి అయితే అవే పెడతాడు డాడీ, నేను ఎన్నోసార్లు చూసినా. చూడే నీ కొడుకు బాగోతాం. వీడట కుడకలు తెస్తాడట. ఎందుకు నీ దోస్తుగాలు ఎప్పుడైనా పెట్టినా నీ కుడకలు? ఇంకా పెద్ద మనిషి కాలే డాడీ. మళ్ళా సిగ్గులేదు లంజోడికి. పొట్టగోతే అక్షర ముక్కరాదు ఈ బాలకావుకి. ఇలాంటి ఆడంగి పనులకు మాత్రం ముందుంటాడు ఈ లంజోడుకు. మరి ఫంక్షన్ కి ఇంకెంతసేపు? లేట్ అయితే లేదా? సరే సరే పాయిగా ఫుల్ గా తాపిస్తాడు కావచ్చు ఇక మీ అన్న. అందుకే నువ్వు వస్తాను కదా. నీ పాడుబుద్ధి పాడుగాను. తాగేపా ఎవరిదైనా షేర్ వచ్చు అక్కడ. అరే చింటూ, మేము పోయేస్తాం, నువ్వు ఇంటికాడి ఉండు బేట. లేదు మమ్మీ నేను కూడా వస్తా. రా బాలక వచ్చి ఫంక్షన్ లో తిని పారేసిన ప్లేట్లు కడుగు. నువ్వెందుకు రా చింటూ, ఆడలల్లో తోడంగా మొగలల్లో మొద్దులంగా అన్నట్టు? డాడీ వచ్చి ఏం పీకుతాడు మమ్మీ? ఈ గాయ గుద్దాడు మేనమామ కదా బేట, అందుకే ఈ బిచ్చపని తీసుకుపోతాను. ఇక వద్దు బేట, నా మాట నువ్వు వస్తే అందరూ గలీజ్గా చూస్తారు నిన్ను. ఈడేం పోరాడు? అద్దురా పోక అంటే అత్త అంటాడు. అది ఆడల ఫంక్షన్ రా, మొగోళ్ళు పోరు అక్కడ. మాటిను ఇజ్జత్ తక్కువ బాలకావు, ఇజ్జత్ తీయక అక్కడ. నువ్వెందుకు పోతావు డాడీ? నువ్వు కూడా ఆడంగోనివా? ఈ ముండగొడుకు ఎప్పుడైనా నా మాట ఇని చచ్చిండా? సరేగా వచ్చి ఆ పింకి పక్క కూర్చో. నీకు కూడా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు కుడకలు పెడతారు. నీ బిత్తిరి గుద్దల చెప్తే నోయేంద్ర బాలకావు. ఈ పోరాడు గుద్దకు శని పట్టినట్టు పట్టిండు సులిగాడు. రాని తీయగా ఎందుకు ఆ పోరాని మీద అగ్గి దిగుతాను? మేము డాన్స్ చేస్తుంటే వాడు బాక్సులలో డీజే పాటలని పెడతాడు. చింటు బాబా, నువ్వు కూడా వచ్చినావా ఫంక్షన్ కి? రావద్దా గుద్ద పట్టిదానా? ఎరుగుతాడా? ఇలాంటి ఫంక్షన్ లకు పోరగాళ్ళు రారురా, పెద్ద మనుషులు వస్తారు. ఏం మనమాడా అయినావా పెద్ద మనిషి? ముఖం మీద అయితే ఎంటికలు రాలే, ఇంకా కిందింటికలైనా వచ్చినాయా లేవో? నా ప్యాంట్ ఇప్పుడు చూడు, వచ్చిన వాళ్ళేవో తెలుస్తుంది నీకు. పోరని మీద తక్కువ అగ్గలేదు. కర్మ, నీ ప్యాంట్ ఇప్పి చూడడానికి నా ముసలి చూసి చూసి నా ఎంటికలు తెల్లబడ్డాయి. మరి ఎట్లన్నావు మరి? పెద్ద మనిషి అయినావా అని? ఏందో ఈ పోషాలు బావా, కొడుకు పెద్దగానైండు, ఏం చదువుతాండు? వాని చదువు గంగల పోను, వాడికి ఎక్కడ చదువు వచ్చి పాడైతుంది బావా. పొద్దుకు 4 సార్లు దీనుడు పచ్చి బాలింత లెక్క బెడ్ మీద ముడ్డి మీద చేసుకుని పండుడు. పొద్దంతా అదే పని వానికి. ఈ చుట్టాల జాతిని మేంగా మా ఇంట్లో కంటే వీళ్ళకే బాగా నొత్తది కావచ్చు గుద్ద. అవును బావా, ఎన్ని మేకలు కోసిండు మీ బామ్మర్ది? వాని మొగానికి మేకలు కోస్తాడానే 5 కిలోల కోడికూర తెచ్చిండాడు సుల్లిగాడు. అరే నీ అవ్వ కథే ఉన్నది. 5 కిలోలు ఎవరి ముట్ల పెడతాడే వాడు? ఇంకెవరి ముట్లో పెడతాడే, మన ముట్లో పెడతాడు వాడు. అత్త కొడుకు పెద్దగానేండు కదా. అరే చింటుగా, నువ్వు చిన్నప్పుడు చెట్టులో ఏరుకుంటే నేనే నీ ముడ్డి కడిగేదాన్ని. చిన్నప్పుడు నీ పిచ్చగాయ మీద పెద్ద పుట్టుమచ్చ ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో చూడక బాగా రోజులైతుంది. దొంగముండ నా బాయిని మొత్తం భూతాతం పెట్టి స్కాన్ చేసినట్టున్నది. నువ్వు చిన్నగున్నప్పుడు సుతలి బామును చెట్టులో వేలింది గుర్తున్నదా నీకు? ఇప్పుడు నీ వట్టకాయలు కమిలిపోతే నేనే మందు పెట్టిన నీ వట్టకాయలకు. వదిన నా మానని మందిలా అందరు చూస్తాను ఇటే. మరి నీది పెద్ద సొరకాయ కాదు కాని అప్పుడైతే చిన్న పల్లికాయ లెక్కన ఉండే నీది. ఇప్పుడైనా పెద్దదైందా లేకుంటే అంతే ఉన్నదా? వచ్చి వచ్చి గుద్దవాకిల దాని ముందే ఆగిన చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చూసినావా కర్రెగాడిది? అద్దరా బాడుగా ఉన్నా, ఇన్నావా నా మాట? ఇప్పుడు అందరూ నానా మాటలు అంటాను, నీ ఇజ్జత్ ఇస్తాను. ఓ చింటి బాబా, సారీ కట్టుకున్న పక్క కూర్చోరాదే కొంచెం సేపు. నీకు కూడా కుడకలు పెడతారు, డ్రెస్సులు పెడతారు, నీ కాళ్ళకు పసుపు పెడతారు. దాయిగా సిగ్గుపడకు, రా వచ్చి కూర్చున్నా పక్కకు. అగో గీ పోరికి తక్కువ బల్పు లేదు. మామ బిడ్డ అని వస్తే పెద్ద ఎత్తులు లేంగుతాంది, లేకేముండదు. ఓ పిల్లగా, పెళ్లికైనావు కదా, లేస్తలేదా నీకు? ఆంటీని చూడమంటావా నీకు?
ఆర్డర్ ఎందుకు తాత పిల్లని చూడు దున్నేస్తా. ఈ కాలం పోరగాళ్ళకు పెళ్లిళ్ళు వద్దంట కదా, ఆంటీలే కావాలంట. మూడు వచ్చిన ముండలు అంటే బాగా ఇష్టం కదా ఈ కాలం పోరగాళ్ళకు. అందుకే ఆంటీ కావాలా అని అడిగిన నిన్ను. కావాలా వద్దా? ఒక 500 చేతులు పెట్టు, మంచి ఆంటీని, మంచి ఫిగర్ ఉన్న ఆంటీని సెట్ చేస్తా నీకు. అద్రా పాసిపాల గోసిగా అంటే విన్నావా? అత్త అని పెద్ద ముడిసినా వచ్చినాకన్నా ఇజ్జత్ ఇస్తాను. ఇజ్జత్ లేని బాడుగావు సాపు పెట్టాను పోయి బిత్తిరోడా. మా డాడీ రాకురా రాకురా అని వర్రిండు. తీవ్ర ఫంక్షన్కి వస్తాను ఇజ్జత్ ఇస్తాను ఈ సుల్లిగాలందరూ. దోస్తులు మీరు కూడా ఇట్లాంటి ఫంక్షన్ లేకపోతే కామెంట్ చేయండి.